చంద్రబాబు నాయుడు గారు మంచి పిలుపైతే ఇచ్చారు. మరి ప్రజలు వింటారా లేదా? చంద్రబాబు నోట ఒక కొత్త మాట. అదేంటి అంటే మొన్న ఆగస్టు 15వ తేదీ రోజు ఈ మహిళలకు సంబంధించి అందరితో మాట్లాడినప్పుడు ఈ ఉచిత బస్సుకు సంబంధించి అప్పుడు కూడా అన్నీ చర్చించారట. మహిళల కోసం మేము చాలా చేస్తున్నాం అది ఇది అని చెప్పి. తర్వాత అప్పుడు మాట్లాడారు ఇలాగా ఎన్నికలకి డబ్బులు ప్రలోభ పెడతారు. డబ్బులు ఇచ్చి ఎవరు డబ్బులు తీసుకుని ఓటేయొద్దు. డబ్బులు తీసుకుని ఓటేయడం వల్ల నిజాయితీ పరులకు ఓట్లేయలేకపోతున్నారు మీరు. నిజాయితీ పరులను ఎన్నుకోండి. అది ఇదని అప్పుడు చెప్పుకొచ్చారు. అయిపోయింది. అది మళ్ళీ నిన్న ఇంకొక సభలో కూడా చెప్పుకొచ్చారు. అంటే ఆ మాట అక్కడితో వదిలేయలేదు. ఇంకో సభలో కూడా చెప్పుకొచ్చారు. మీరు డబ్బులు తీసుకోవద్దు, నిజాయితీగా ఓట్లేయండి. ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి వేసేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఆ భయం ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఆ భయం ఉంది. ఎందుకంటే ప్రజలకు అదే చెప్తున్నారు. మీరు మళ్ళీ మార్చొద్దు ప్రభుత్వాన్ని, నిలకడగా ఒక ప్రభుత్వాన్ని ఉంచితేనే మీ అభివృద్ధి చేయగలం అని చెప్పుకొస్తారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ మాట అన్నారో డబ్బులు తీసుకోవద్దు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి వేసేస్తున్నారు అనేది, అలాగని చూస్తే వాస్తవానికి డబ్బులు తీసుకోవద్దు అన్న పార్టీ రేపొద్దున డబ్బులు ఇవ్వకుండా ఉంటుందా? నిజాలు మాట్లాడుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరు డబ్బులు పంచకుండా ఉంటారు? అలాగే ప్రజలు ఆ మాట అనగానే చప్పట్లు కొట్టారట నిన్న సభలో. ఆ చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరు తీసుకోకుండా ఉంటాడు? చాలామంది ఇలాంటి సభలకు వచ్చిన వాళ్ళు ముందు ఎలా వస్తారు? వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వస్తారా? ఓకే, వచ్చి వాళ్ళు ఉంటారు నిజాయితీగా, కార్యకర్తలు నిజమైన వాళ్ళు వస్తారు. అలాగే కొంతమంది ఎక్కువ మనకి జనం కావాలనుకున్నప్పుడు కొంతమందిని గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి ఇప్పుడు డోక్రా మహిళలు ఇలాంటి వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళతో పాటు ఎవరికైనా ఆ రోజు కూలి ఎంత అని ఇచ్చేస్తారు. వాళ్ళకి బిర్యానీ ఇచ్చినా, లేదంటే ఇంకోటి ఇచ్చినా డబ్బులు మాత్రం ఇస్తారు. అలాంటిది అంటే అసలు డబ్బు అలవాటు చేసింది ఈ రాజకీయ పార్టీలు. ఇప్పుడు మీరు డబ్బు తీసుకోవద్దండి అంటూ ఒక కొత్త మాట మాట్లాడితే, ఒక కొత్త పిలుపు ఇస్తే ఎంతవరకు వింటారు అది? కాకపోతే ఓకే, అది వింటారా లేదా అని పక్కన పెడితే బాబు గారిలో కానీ కూటమిలో కానీ ఆ భయం కనిపిస్తోంది. అంటే వైసీపీ ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. పైగా ప్రత్యక్ష ఎన్నికలు, ఆర్థికంగా బలమైన నేతలు అందరూ కూడా ముందుకు వస్తారు. ఆ పోరాటంలో మనం ఏమన్నా వెనకబడతామేమో అని భయం ఉండడం వల్లే ఆ మాట మాట్లాడారు అనేది క్రిటిక్స్ చెప్తున్నమాట.